వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ అన్న ప్రక్రియను చేపట్టింది. మనందరికీ తెలుసు, మన బీహార్ ఎన్నికలప్పుడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలప్పుడు, మహారాష్ట్రలో జరిగినప్పుడు ఎన్నికల సందర్భంగా ఎస్ఐఆర్ అని మనం బాగా విన్నాం. పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది, దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చను రాజేసింది. సో ఇప్పుడు ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మరి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏ విధంగా నింపాలి అన్నది ప్రధానమైనటువంటి ఒక డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి మనం మన ఓటు హక్కును కాపాడుకోవాలి, ఖచ్చితంగా భాగస్వాములు అవ్వాలి. భారత పౌరులందరూ కూడా మనం భారతీయ పౌరులుగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో ఓటు వేయాలి అంటే ఈ ఎస్ఆర్ ప్రక్రియలో మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం భారతీయులు, మేము గతంలో 2002లో కూడా ఓటు వేసాం, లేకుంటే 2002 తర్వాత ఓటు వచ్చి ఉంటే కనుక మేము మా యొక్క రూట్స్ ఇవి అని భారత ఎన్నికల సంఘానికి మనం ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఓటర్ లిస్టులో నుంచి వెళ్ళిపోకుండా ఓటర్ లిస్టులో పదిలంగా ఉండాలి అంటే ఎటువంటి తప్పులు చేయకుండా మనం ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపాలి అనేది చాలా కీలకం. కాబట్టి ఇప్పటికే బిఎల్ఓస్ అందరికీ కూడా, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇచ్చింది. ఆ యొక్క బిఎల్ఓస్ మన ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ఫామ్స్ ఏ విధంగా నింపాలి అనేది చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు బీహార్, వెస్ట్ బెంగాల్ ఇట్లా డిఫరెంట్ రాష్ట్రాల్లో ఏ విధంగా ఓటర్ డిలీషన్స్ అయినాయో, భారీ స్థాయిలో లక్షలాది ఓటర్లు తీసేశారు ఓటర్ లిస్టు నుంచి. ఇప్పుడు మనం కూడా ఫామ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అటువంటి వ్యవహారమే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం సరైనటువంటి ఆధారాలు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘానికి. కాబట్టి మనం జాగ్రత్తగా, తప్పులు లేకుండా, కొట్టివేతలు లేకుండా, పూర్తి పకడ్బందీగా ఏమైనా డౌట్స్ ఉంటే బిఎల్ఓస్ని మనం సంప్రదించి వాళ్ళ సమక్షంలో నింపాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే కొంతమంది బిఎల్ఓస్ కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో తప్పులు చేస్తున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బిఎల్ఓస్ కూడా ఏమన్నా తప్పులు చేస్తుంటే మనం ఫర్దర్గా ఇంకేమైనా ఆన్లైన్లో మనం ఏమన్నా ఎన్యూమరేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయటమా, ఈవెన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు, మొబైల్ యాప్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు, బిఎల్ఓస్ ద్వారా ఫిజికల్గా మనం ఒక ఫోటోను అంటించి, లేటెస్ట్ ఫోటోను అంటించి మనం డేటాను మొత్తం అందులో నింపొచ్చు. దానికి సంబంధించినటువంటి పత్రాలను జోడించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే బిఎల్ఓస్ సబ్మిట్ చేసినంత మాత్రాన ఓటు హక్కు ఉంచాలా, తొలగించాలా అన్నది ఫైనల్ నిర్ణయం అయితే కేంద్ర ఎన్నికల సంఘాంది. కాబట్టి ఒకసారి ceo.telangana.gov.in ఏదైతే వెబ్సైట్ ఉందో తెలంగాణకు సంబంధించి, అట్లాగే ఆంధ్రాకు సంబంధించి అక్కడ ceo.andhrapradesh.nic.in అని రెండు ఎన్నికల సంఘానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారిక ఎలక్షన్ సంఘానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మన ఏదైతే ఓటర్ కార్డు మీద ఉన్నటువంటి యూనిక్ కోడ్ ఉంటుందో ఆ యూనిక్ కోడ్ను కొట్టి, ఆ కోడ్ని కొట్టిన తర్వాత మనకి సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, మన బూత్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి, దాంట్లో పొందుపరిచి ఉంటాయి. మన ఓటర్కి సంబంధించినటువంటి డేటా అంతా ఉంటుంది. ఆ డేటాలో అదే వెబ్సైట్స్లో మనకి బిఎల్ఓకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ ఎవరన్నా ఫామ్స్ ఇంటికి తెచ్చి ఇవ్వకపోయినటువంటి పక్షంలో మనం ఆ యొక్క మొబైల్ నెంబర్ని మనం వాళ్ళని డయల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ని తీసుకొని నింపి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అది నింపాలన్నప్పుడు ఏ ప్రక్రియ ద్వారా నింపాలి, ఏం నింపాలి, ఏ విధంగా నింపాలి, ఒకసారి మనం పూర్తి స్థాయిలో డౌట్స్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్, ఇటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ మనకు అందజేస్తారు. ఈ బిఎల్ఓస్ ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ మనం నింపేసి యథావిధిగా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ చాలా సులభంగా అర్థం చేసుకుని తప్పులు లేకుండా నింపాలి, కొట్టివేతలు లేకుండా, రిపిటేషన్స్ లేకుండా, డౌట్ ఉంటే క్లారిఫై చేసి, ఒకవేళ మరీ ఎక్కువ కొట్టివేతలున్నా, తప్పులున్నా ఇంకొక ఫామ్ తీసుకొని నింపటం చాలా బెటర్. కాబట్టి ఖచ్చితంగా మన ఓటుని పదిలంగా కాపాడుకోవాలంటే ఈ ఫామ్స్ చాలా జాగ్రత్తగా నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు చాలా వరకు డౌట్స్ ఏంటంటే, మన ఇంటికి ఒక కోడలు వచ్చింది, లేకుంటే మన ఇంటికి ఎవరన్నా అల్లుడు వచ్చారు, వాళ్ళకి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇటువంటి డౌట్స్ చాలా అందరికీ ఉన్నాయి. వాళ్ళందరినీ ఆ డౌట్స్ మనం ఇక్కడ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటర్ జాబితాని ఫైనల్గా ధృవీకరించడానికి, ఇంట్లో ఉన్నటువంటి ఓటర్ వివరాలను సరిచూసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫారాన్ని ఉపయోగిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా
మేజర్ 2002ని చాలా కీలకంగా తీసుకుంది ఎన్నికల సంఘం. అప్పుడు 2002లో ఎస్ఐఆర్ ఆనాడు జరిగింది కాబట్టి ఆనాడు లిస్టు ప్రకారం ఉన్నటువంటి ఒక యొక్క ఓటర్ పేరుతో మనం ఇప్పుడున్నటువంటి ఓటర్స్ని మ్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం ముందుగా ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఎందుకో ఈ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలంటే మనం నింపే యొక్క ప్రక్రియను బట్టి నేను మీకు చెప్తాను ఎట్లా నింపాలి ఏంటనేది. అయితే ఈ ఫస్ట్ పార్ట్లో 2002లో కూడా మనం ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే 2002 అంటే అబౌవ్ 40-41 ఇయర్స్ పైబడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 2002 ఓటర్ జాబితాలో పేరు ఉంటుంది. కాబట్టి ఆనాడు 2002లో ఓటర్లకు ఎవరైతే పేరు ఉంటుందో ఆ యొక్క ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ఇక్కడ నింపి ఈ యొక్క రెండో పార్ట్లో వాళ్ళు ఎంటీగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మూడో జాబితాలో నింపాలి. అంటే ఈ పార్ట్ 1 నింపాలి, పార్ట్ 3 నింపాలి. ఎప్పుడు ఈ యొక్క 40 నుంచి 41 పైబడినటువంటి వాళ్ళు 2002లో కనుక ఓటు ఉంటే. అయితే 2002 తర్వాత ఓటు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే 2007, 8, 9, 10, 14, 15 ఇట్లా ఉన్నటువంటి అప్పుడు ఆ టైంలో ఓటు ఉన్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి జాబితా ప్రకారం వాళ్ళు ఈ పార్ట్ 2 నింపాలి. ఈ పార్ట్ 1 అవసరంలా పార్ట్ 2, పార్ట్ 3 నింపితే సరిపోతుంది. నింపి సంతకం చేసి లేటెస్ట్ ఫోటో ఒకటి అఫిక్స్ చేసి ఎన్నికల సంఘానికి ఇచ్చేయాలి. ఇది ప్రొసీజర్. అయితే ఇక్కడ ప్రధానంగా ఎట్లా నింపాలో చెప్తా ఇప్పుడు నేను. వాస్తవానికి ఈ యొక్క ఫామ్స్ని మనకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటికి ఇంగ్లీష్, తెలుగు భాషల్లో కొన్ని హిందీలో కూడా ఉన్నాయి, మ్యాక్సిమం లోకల్ లాంగ్వేజ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, తీసుకొచ్చి ఇస్తారు. అయితే ఈ ఫామ్స్ నింపేటప్పుడు మాత్రం ఎలాంటి కొట్టివేతలు లేకుండా చాలా జాగ్రత్తగా అక్షరాలు చాలా స్పష్టంగా విజిబిలిటీ ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఫామ్ పై భాగంలో మీ పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబర్, చిరునామా ఇవన్నీ కూడా ప్రింట్ అయి ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఇంటి పేరు ఉంటుంది, ఓటర్ పేరు ఉంటుంది, తండ్రి పేరు ఉంటుంది, ఇంటి నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ పార్ట్లో మనకు దానికి సంబంధించి కాన్స్టిట్యున్సీ పేరు ఉంటుంది, అట్లాగే మీ బూత్ నెంబర్ ఉంటుంది, మీ ఎపిక్ నెంబర్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇది ఒకసారి మనం వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎవరైనా దీన్ని ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ ఓటర్లకు సంబంధించినటువంటి ఆ క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫోటో ఏదైతే ఎన్నికల సంఘం వాళ్ళ యొక్క డేటాబేస్లో ఏ ఫోటో అయితే మీ ఓటర్ కార్డులో ఉంటుందో ఆ ఫోటో వీళ్ళు ఇక్కడికి వస్తుంది. మీరు కొత్త ఫోటో ఇంకేమన్నా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మీ లేటెస్ట్ ఫోటో ఇక్కడ అఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా కొత్త ఫోటో ఒకటి పెట్టడం చాలా ఇంపార్టెంట్. అయితే ముందుగా 2002 నాటికే ఓటు ఉంటే ఖచ్చితంగా ఆనాటి ఓటర్ జాబితా ప్రకారం మీ పేరు, ఓటర్ ఐడి, దానికి సంబంధించినటువంటి నెంబరు, గార్డియన్ పేరు, అట్లాగే వారితో ఉన్నటువంటి బంధుత్వం, ఇది ఖచ్చితంగా ఈ పార్ట్ 1లో నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ స్టేషన్, దానికి సంబంధించినటువంటి నెంబరు, సీరియల్ నెంబరు అన్నీ కూడా మనం నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఓటర్ పేరు విషయం తీసుకుంటే 2002లో మనకి ఓటర్ పేరులో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు రాయాలి. ఎట్లాగూ సేమ్ పేరే ఉంటుంది కాబట్టి. అట్లాగే ఎపిక్ ఐడి నెంబర్ ఇక్కడ 2002లో ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ ఏది ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి తండ్రి కానీ లేదంటే కనుక భర్త పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే రిలేషన్షిప్ అంటే ఇప్పుడు తండ్రి, గార్డియన్, భర్త, ఇక్కడ పైన పేర్కొన్నటువంటి పేరు వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అది మెన్షన్ చేయాలి. అట్లాగే వయసు నింపాలి, ఏ స్టేటో రాయాలి, ఏ జిల్లా రాయాలి. అట్లాగే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య, అట్లాగే పార్ట్ నెంబరు, భాగం నెంబరు, ఇవి ఇక్కడ నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పార్ట్ 1. ఇది 2002 సంబంధించినటువంటి ఆనాడు ఓటర్ జాబితాలో ఓటు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని నింపాలి. ఈ కాలం వదిలేయాలి, ఎంటీగా వదిలేయాలి. ఇక 2002 నాటికి ఓటర్ కనుక ఓటు లేకపోతే వాళ్ళు మీ కుటుంబంలో అప్పట్లో ఓటు హక్కు ఉన్నటువంటి మీ తండ్రి కానీ, తల్లి కానీ, తాత కానీ, లేకుంటే నానమ్మలు కానీ ఇట్లాంటి వాళ్ళ యొక్క ఓటర్ జాబితాల ప్రకారం వాళ్ళ బాక్స్లో మ్యాపింగ్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి. ఎట్లా అని చెప్తాను ఇప్పుడు. ఇది నింపిన తర్వాత దీన్ని నింపాలి. ఇది అయిపోయింది. 2002 ఓటు ఉన్నటువంటి వాళ్ళు. లేనటువంటి వాళ్ళ పరిస్థితి చెప్తాను.
లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సేమ్ ఓటర్ పేరు రాయాలి, ఓటర్ ఐడి నెంబర్ వేయాలి, తండ్రి పేరు కానీ లేకుంటే భర్త పేరు కానీ గార్డియన్ పేరు రాయాలి. అట్లాగే తండ్రి కానీ వాళ్ళకి సంబంధించి రిలేషన్ రాయాలి, వయసు రాయాలి, రాష్ట్రం రాయాలి, జిల్లా రాయాలి. సేమ్ ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నెంబర్, భాగం నెంబర్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఇది ఇది మనకు అవసరం లేదు. 2002 తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కొత్త ఓటర్స్ అనుకోండి ఆల్మోస్ట్. అయితే ఇది నింపిన తర్వాత కిందికి వద్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, ఆధార్ నెంబర్ వేయాలి, మొబైల్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఫాదర్ పేరు, ఫాదర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ నెంబరు, అంటే వాళ్ళకి ఆల్రెడీ 2002లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి, వాళ్ళ ఫాదర్కి సంబంధించినటువంటి ఓటర్ ఐడి, తల్లి పేరు, తల్లికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి, లేదంటే భర్త పేరు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ ఐడి నెంబర్. ఇవి ఇక్కడ నింపాలి. అంటే వీళ్ళు ఫ్యామిలీ సంబంధించినటువంటి రూట్స్తో మ్యాపింగ్ అవ్వాలి. అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి 2002 రికార్డు ప్రకారం ఆ బంధువు యొక్క పేరు, వారి ఓటర్ ఐడి నెంబరు, ఇవన్నీ కూడా ఇక్కడ నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఫైనల్గా సిగ్నేచర్ చేసి బిఎల్ఓకి సబ్మిట్ చేయాలి, బిఎల్ఓ సంతకం. అయితే సేమ్ ఇదంతా కూడా 2002 తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి. సో మీ ప్రస్తుతం పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబరు, అట్లాగే లేటెస్ట్ మొబైల్ నెంబరు స్పష్టంగా రాయాలి. లేకపోతే అది ఫర్దర్గా డిస్క్రిపెన్సీకి పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది అది మళ్ళీ కోర్టులు, దాని కచేరీ, దాని తర్వాత మీ ఓటు వెళ్ళిపోతుంది కదా, దాన్ని మళ్ళీ మీరు రీగెయిన్ చేసుకోవాలంటే ఆ డిస్క్రిపెన్సీ నుంచి బయటికి రావాలంటే అది పెద్ద ప్రాసెస్ మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నెలాఖరు వరకు ఈ ఫామ్ నింపి సబ్మిట్ చేయడానికి టైం ఉంది. 31 జూలై నాటికి ముసాయిదాకు సంబంధించినటువంటి ఓటర్ జాబితా ఎన్నికల సంఘం రిలీజ్ చేయబోతా ఉంది. ఫైనల్గా అక్టోబర్ 1వ తారీఖు అనుకుంటా, అక్టోబర్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క 31 జూలై నాడు వాళ్ళు ముసాయిదా ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఆ ముసాయిదా ఓటర్ లిస్ట్లో కూడా మీ పేరు, మీ డీటెయిల్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. తర్వాత ఫైనల్ లిస్ట్లో కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక మీరు ఓటు వేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, లేకుంటే మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచులు కానీ, కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, వీళ్ళ పరిస్థితి ఏంటి అని. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఊర్లలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్లో ఉండి నల్గొండ నుంచో, అనంతపూర్ నుంచో, లేకుంటే ఖమ్మం నుంచో పెళ్లి చేసుకుందాం అనుకుందాం. అయితే ఇక్కడ రాయాల్సినటువంటి పేరులో వాళ్ళ తండ్రి పేరు, తండ్రికి సంబంధించినటువంటి ప్రస్తుత ఓటర్ నెంబర్ ఉంది కదా, వాళ్ళ ఫాదర్ రూట్స్, ఒకవేళ ఊర్లో వాళ్ళ నాన్న ఉన్నటువంటి ఓటర్ కార్డు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ మదర్ సంబంధించినటువంటి ఓటర్ కార్డు, అట్లాగే కొన్ని సర్టిఫికేట్స్ కూడా దీనికి కొంచెం జమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా అవి నింపిన తర్వాత, అయితే ఇప్పుడు దీనికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా జోడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్స్, లేదు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్, అట్లాగే కొంత నివాస ధృవీకరణకు సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్స్, ఏది కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, లేకుంటే రెంటల్ అగ్రిమెంట్స్ కానీ, రెంటల్కి సంబంధించినటువంటి రిసిప్ట్స్ కానీ, ఇటువంటివి. అట్లాగే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు కూడా కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, వాళ్ళకి సంబంధించినటువంటి మేలా ఫిమేలా వంటి వ్యక్తిగత వివరాలను కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి స్పెల్లింగ్స్ ప్రకారమే నమోదు చేయాలి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి నెంబరు, పేరు, అడ్రస్, ఇవన్నీ కూడా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అడ్రస్లు. అయితే ఈ ఫామ్లో ప్రతి కాలంను కూడా చాలా జాగ్రత్తగా చదివి నింపాల్సినటువంటి అవసరం ఉంది. పుట్టిన తేదీ అన్ని సర్టిఫికెట్లలో కూడా మ్యాప్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫామ్ చివరిలో అవసరమైన చోట మీ సంతకం లేదంటే కనుక వేలి ముద్ర వేయటం మర్చిపోద్దు, లేదంటే అది మీరు చేసినట్టుగా భావించరు. కాబట్టి ఫామ్ పూర్తి చేసి సమర్పించిన తర్వాత బిఎల్ఓ నుంచి ఖచ్చితంగా అక్నాలజ్మెంట్ రసీదు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్నాలజ్మెంట్ ఉంటేనే, మీరు తీసుకుంటేనే మీరు సబ్మిట్ చేసినట్టుగా లెక్క. కాబట్టి ఫామ్లో మీకు వర్తించే ఏ కాలంను కూడా నింపకుండా వదిలేయకూడదు. ఆ యొక్క డాక్యుమెంట్స్లో, ఫామ్లో సొంతంగా ఎలాంటి కొట్టివేతలు, మార్పులు చేయకూడదు. ఖచ్చితంగా బిఎల్ఓతో డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే నింపాలి. ఒక వ్యక్తికి సంబంధించి డిఫరెంట్ చోట్ల, లేకుంటే ఇంకేమన్నా ఇతరకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉపయోగించి తప్పుడు సమాచారం కూడా ఇవ్వకూడదు. తొందరపాటుతో చదవకుండా సంతకం చేయకూడదు. తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా ఎన్నికల సంఘం చీటింగ్ చేసినా అది పెద్ద కేసు అవుతుంది. 2 దగ్గరలో ఓటు ఉన్నా కేసు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాకు నల్గొండలో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది అంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంచుకోవాలా, నల్గొండలో ఉంచుకోవాలా, మనం ఆలోచన చేసుకొని అక్కడే ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. ఇంకొక ఓటు మనమే సొంతంగా డిలీషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా దీని ఎఫెక్ట్ హైదరాబాద్లో స్పష్టంగా
ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సెటిలర్స్ విషయంలో ఆంధ్రాలో ఓటు ఉంచుకోవాలా, లేకుంటే హైదరాబాద్లో ఓటు ఉంచుకోవాలా, లేదంటే ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ ఇట్లా డిఫరెంట్ మన ఊళ్ళలో మనం ఓటు ఉంచుకోవాలా, లేదంటే కనుక వర్కింగ్ ప్లేస్లో మనం ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా హైదరాబాద్లో ఉంచుకోవాలి. ఇది ఖచ్చితంగా మీ ఇష్టం, ఎక్కడ ఓటు ఉంచుకోవడం మీ ఇష్టం. కాకపోతే ఈ ఫామ్స్ నింపినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, ముసాయిదాలో చెక్ చేసుకోండి. ఫామ్స్ మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయొచ్చు, ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు, లేదు అంటే మీరు మొబైల్లో కూడా మీరు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. కానీ ఎక్కడ సబ్మిట్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు, చాలా స్పష్టంగా క్లారిటీగా డౌట్స్ ఉంటే ఎన్యూమరేషన్తో, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా అటు ఇటుగా ఉన్నా, లేకుంటే రెక్టిఫికేషన్స్ కరెక్షన్స్ కావాలనుకుంటే కూడా బిఎల్ఓతో మాట్లాడి అప్పుడు మాత్రమే నింపాలి. లేదు 2002లో కనుక మీరు ఇక్కడ మీకు నింపాల్సినటువంటి అప్పటి ఓటర్ పేరు, ఓటర్ లిస్టు దానికి సంబంధించి మాకు తెలియదు, లేదు మీకు డౌట్ రావచ్చు 2002కు సంబంధించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఓటర్ పేరు, ఓటర్ జాబితా మా తాతది మా నాన్నది లేదు అని మీకు అనిపించచ్చు. మా దగ్గర ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏం ఆధారాలు లేవు, కొంతమంది తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు 2002కు సంబంధించినటువంటి యొక్క ఓటర్ లిస్టు బిఎల్ఓస్ దగ్గర ఉంటుంది. ఆర్ అదర్వైజ్ వెబ్సైట్లో కూడా మీరు ఆ సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కొట్టి 2002కు సంబంధించినటువంటి జాబితాలో మీ రూట్స్ అంటే మీ పూర్వీకులకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయా లేవా కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్ ఐడి ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేసి సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా చదివి స్లోగా తప్పులు లేకుండా కొట్టివేతలు లేకుండా నింపితేనే మనమందరూ కూడా భారత పౌరులుగా నెక్స్ట్ భవిష్యత్ రాజకీయాల్లో మనం ఓటు హక్కును వినియోగించుకోగలుగుతాం. లేదు అంటే మీ ఓటు గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా నింపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఒక్కరు ఓటర్గా ఉన్నటువంటి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా నింపి సబ్మిట్ చేస్తారని ఆశిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ రైజ్ చేయండి. ఆ డౌట్స్ని ఎన్నికల అధికారులతో మాట్లాడి క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.